ఒకటి మనకి అనుకూల ఓట్లు సృష్టించుకోవడం, రెండు ఎదుటోళ్ళకి వ్యతిరేకత ఓట్లు సృష్టించడం. ఇప్పుడు చంద్రబాబుని చూసి ఓటు వేయాలని కాదు, జగన్ని చూసి చంద్రబాబు ఓటేయండి అని చెప్తున్నారు. అంతే కదా. అందులో ఈ ఆందోళనలో ఇప్పుడేంటి, వీళ్ళు చేయకపోతే శానిటేషన్ చెత్త అంతా ఎక్కడదక్కడ ఉంటది, వాళ్ళని తిట్టుకోము. అప్పుడు ఇదివరకు రోజుల్లో నాకు బాగా గుర్తు ఏంటంటే, రోడ్లో గుంట దగ్గర ఇబ్బంది పడితే కార్పొరేషన్ తిట్టుకునేవాళ్ళం, కార్పొరేటర్ని తిట్టుకునేవాళ్ళం, లేకపోతే కార్పొరేషన్ తిట్టుకునేవాళ్ళం. ప్రభుత్వం లేకపోతే అక్కడ అధికారికంగా పార్టీ లేకపోతే కమిషనర్నో లేకపోతే వాళ్ళని తిట్టుకునేవాళ్ళు. ఇప్పుడు అట్ట కాదు, గుంటలో కలుక్కనగానే జగన్ తింటారు. ఎందుకని పత్రికలు అట్లా క్రియేట్ చేసినాయి మనకి. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు వచ్చాడు లోకల్ అధికారం తిట్టేవాళ్ళం, జగన్ వచ్చిన దగ్గర జగన్నే తిడతాను. ఇప్పుడు ఇది కూడా అంతే. ఇక్కడ ప్రధానికి జగన్నే దుర్మార్గుడిగా చూపించడం అనేటువంటిది ఒక ఫినామినా. వాళ్ళు అది ఒక వ్యూహాత్మకంగా నడుపుకొస్తున్నారు దాన్ని. వీళ్ళకి దాని దగ్గర ఆపోజిట్ స్ట్రాటజీ లేదు, దానికి ఎవరు ఏం చేయలేం. అంటే ప్రతి ఉద్యోగం నుంచి, ప్రతి ఉద్యోగ సంఘం నుంచి జగన్మోహన్ రెడ్డి గారి వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు ఈ 5 ఏళ్లలో. అది రేపు పొద్దున దెబ్బ కాదా? ఇప్పుడు ఇంతకుముందు ఈ ఓటు అనేది కన్ఫర్మ్డ్ కాదు, ఎవడున్నా ఎంతో కొంత చివరిలో గొడవ చేయాలి, ఎంతో కొంత సంపాదించుకోవాలి గొడవ చేస్తే అనే రూట్లోనే ఉంటది. ఇచ్చారని ఓట్లు వేయరు, ఎవరని చెప్పి ఓట్లు మానరు. ఇచ్చినటువంటి వాళ్ళకి అపారమైన ప్రేమ చూపెడితే, ఇప్పుడు వెరీ సింపుల్ లాజిక్ ఏంటంటే, ఇవాళ మీకు జాబ్ కావాల్సి వచ్చింది, నా దగ్గరికి వచ్చారు, అప్పుడు చాలా ఇబ్బందుల్లో ఉన్నానండి అన్నారు అనుకోండి మీరు,